పెళ్లి పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న ఓ ఘరానా మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 30 మంది యువతులను మోసం చేసిన ఈ కిలాడి వారి నుంచి లక్షల్లో దండుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, అసలు ఈ ఘరానా మోసగాడికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అలాగే ఈ బాధితుల గురించి ఏమంటున్నారు? చిత్తూరు జిల్లా గుడ్పల మండలం నామ గ్రామానికి చెందిన ఈ శశికుమార్ అనే యువకుడు గత కొంతకాలంగా బెంగళూరులో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. అయితే ఆన్లైన్ ద్వారా ఏదైతే సాంఘిక వెబ్సైట్లలో ఉన్నటువంటి షాదీ.com, భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ, మరికొన్ని ఈ వివాహానికి సంబంధించిన వెబ్సైట్ల ద్వారా తను బెంగళూరులో ఒక ఉన్నతమైన కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానంటూ ఆన్లైన్ లో అప్లై చేసుకున్న మహిళలు, ప్రధానంగా ఇతను ఎవరైతే పెళ్లిళ్ళ కోసం ఈ షాదీ.com, భారత్ మ్యాట్రిమోనీ, తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో సమాచారం చేస్తారో వాళ్లకు ప్రధానంగా వాళ్ళని టార్గెట్ చేసుకొని, ఎవరైతే వితంతులు అదేవిధంగా యువతులను టార్గెట్ చేసుకొని వాళ్ళని నేరుగా సంప్రదిస్తారు. దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా నేరుగా వాళ్ళని సంప్రదించి తనకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్నట్టు, తనకు పేరు పలుకుబడి ఉన్నట్టు, తన తల్లిదండ్రులు విదేశాల్లో స్థిరపడటం నమ్మించి వారి వద్ద నుంచి అందిన కాడికి దోచుకుంటాడు. అదేవిధంగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే వారి వద్ద నుంచి దోచుకున్న తర్వాత వారితో ఘర్షణ పడి వాళ్ళని ఒలిదించుకునే ప్రయత్నించారు. ఇదే రకంగా ఇప్పటి వరకు కూడా ఒక 25 నుండి 30 మంది యువతులు మోసం చేసినట్టుగా కూడా పోలీసులు ఫిర్యాదు. అయితే ఇతని పైన కేవలం ఒక హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులో కూడా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనప్పటికీ కేవలం మొదటిసారిగా ఈ సైబరాబాద్ పోలీసులు అతని నిన్న తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ జల్పల్లికి సంబంధించిన ఒక యువతిని కూడా ఇదే రకంగా మోసానికి పాల్పడమే కాకుండా ఆ యువతికి సంబంధించిన సోదరికి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఆ యువతి వద్ద నుంచి 1,50,000 రూపాయల నగలు తీసుకోవడంతో ఆ యువతి దిక్కుతోన్న పరిస్థితిలో ఆగస్టు నెలలో ఈ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా విచారణ జరుపుతున్న పోలీసులు అతని పైన పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి ఎటకేలకు నిన్న ఉదయం అతను అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.